దావీదునే ఈ భూమికి పంపించడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. పంపించిన తర్వాత అభిషేకం కూడా ఆ సమయములలో దేవాది దేవుడు ఏర్పరచుకున్న అభిషేకమే. ఆ సమయము దావీదు అభిషేకింపబడాలి. సమూయేలు దాని కొరకు ప్రవక్తగా ఈ భూమికి రావాలి. ప్రియమైనటువంటి బిడ్డ, లోకములో నీ ఓడిపోవడానికి నేను ఒప్పుకోరు. కారణము నీ ఓడిపోయినట్లయితే నీవు కాదు, నేను ఓడిపోయినట్లే. కొన్ని హడిల్స్ ఉన్నాయి. బండ మీద కట్టిన శ్రేష్టమైన ఇల్లుగా ఇశ్రాయేలు దేశము రాజులు మహారాజు అయిన దావీదు ద్వారా పరిపాలించబడాలైతే దావీదు నీకు కొన్ని పరీక్ష, కొన్ని ఎగ్జాము నేను పెడుతున్నారు. దానిలో నీవు పాస్ అవ్వాలి. ఎగ్జాము నేను పెడతారు, దానిలో ఫస్ట్ ర్యాంకులో నిన్ను పాస్ కూడా నేనే చేస్తాను. ఎలాగ ఈ అప్పు తీరగలం, ఎలాగ ఈ సమస్య నుంచి బయటికి రావగలం? నో డోంట్ కేర్. దేవాది దేవుడు పంపించినదే. నీవు ఊరుకు మౌనముగా ఉండు. ఒక్క దినము నీ ఊహ కంటే మించినటువంటి జయము నీకు దేవుడిచ్చి ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం.